హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. మీకు తెలుసా యూఏ గవర్నమెంట్ అఫీషియల్లీ విజిట్ వీసా ఎంట్రీపై న్యూ బిగ్ అప్డేట్ని తీసుకుని వచ్చింది. అదేంటంటే హూ ఎవర్ లైక్ టు కమ్స్ టు దుబాయ్ దే మస్ట్ షో ప్రజెంట్ ద 5 డాక్యుమెంట్స్, మాండటరీ డాక్యుమెంట్స్. అంటే ఏంటంటే ఎవరైతే విజిట్ వీసాపై యూఏఈ ట్రావెలింగ్ చేస్తున్నారో వారికి 5 డాక్యుమెంట్స్ తప్పనిసరి చేసింది యూఏఈ గవర్నమెంట్. ఈ 5 డాక్యుమెంట్స్లో ఏ ఒక్కటి మిస్ అయినా వాళ్ళు అలో చేయరు, ట్రావెలింగ్కి అలో చేయరు. ఓకే, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. బిఫోర్ ట్రావెలింగ్ వచ్చే ముందు జాగ్రత్త అన్నీ సరి చూసుకొని డాక్యుమెంట్స్ రండి. ఇప్పుడు అవి చూద్దాం 5 డాక్యుమెంట్స్ ఏంటో. నంబర్ 1, ఒరిజినల్ పాస్పోర్ట్ విత్ 6 month వ్యాలిడిటీ ఉండాలి. నంబర్ 2, రెండోది ఒరిజినల్ వీసా కాపీ జెన్యున్ అయి ఉండాలి, వాళ్ళు సిస్టంలో కూడా చెక్ చేస్తారు. నంబర్ 3 వచ్చేసి ఎయిర్ టికెట్స్, కన్ఫర్మ్డ్ రిటర్న్ టికెట్స్ ఉండాలి అప్ అండ్ డౌన్ విత్ సేమ్ ఎయిర్లైన్స్. ఓకే, ఎమిరేట్స్లో పోతే ఎమిరేట్స్నే రావాలి, లేదు నేను ఎమిరేట్స్లో పోయి ఎయిర్ ఇండియాలో వస్తుంటే అలా నడవదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ డమ్మీ టికెట్స్ కూడా ఇప్పుడు నడవాలి. డమ్మీ టికెట్స్ క్యాన్సిల్ చేసారు, ఇప్పుడు అవి చెక్ చేస్తున్నారు. నో మోర్ డమ్మీ టికెట్స్. ఓకే, నంబర్ 4 వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ స్టే. అంటే వేర్ యు ఆర్ గోయింగ్ టు స్టే. అంటే ఇప్పుడు మీరు యూఏకి వచ్చిన తర్వాత ఎక్కడ మీరు ఉండబోతున్నారు, ఇక్కడ ఏ ప్లేస్లో ఉంటారు, ఇక్కడ వాళ్ళ దగ్గర ఉంటారు అనేది వాళ్ళకి చూపించాలి, ప్రూఫ్ చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోటల్లో కనుక ఉండాలా అని అనుకుంటున్నారనుకో, హోటల్ యొక్క రిజర్వేషన్ కన్ఫర్మేషన్ బుకింగ్స్ చూపించాలి. అండ్ కరెక్ట్ డేస్తో సహా చూపించాలి. వాళ్ళు పర్టికులర్ వాళ్ళు చెక్ చేస్తారు. 10 days 15 days అలా కాదు. ఆ వీసా ఎన్ని రోజులు, 1 month అయితే 1 to 30 days 29 days లైక్ దట్ అలా చూపించాలి. ఇంకొకటి, ఒకవేళ మీరు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఉన్నారనుకో, ఇక్కడ వాళ్ళ దగ్గర ఉండాలని అనుకుంటున్నారనుకో, వారి యొక్క అడ్రస్, ఫర్ ఎగ్జాంపుల్ మీ రిలేటివ్స్ దగ్గర ఉండాలనుకుంటున్నారనుకో, వారి యొక్క ఎమిరేట్స్ ఐడి, అడ్రస్ అండ్ వారి పేరు పైన ఇజారీ రెంటల్ అగ్రిమెంట్ని చూపించాలి. ఓకే, నంబర్ 5 వచ్చేసి బ్యాంక్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు, ఫర్ విజిట్ వీసా 1 month అయితే 1 monthకి సరిపడే ఖర్చులో సరిపడే డబ్బులను తీసుకెళ్ళాలి. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ చూపించాలి వాళ్ళకు, లేదా క్రెడిట్ కార్డ్ చూపించాలి, సరిపోతుంది. మినిమం 3,000. ఓకే, ఒకవేళ 2 months అయితే, 2 నెలలకైతే ఆర్ 3 నెలలకైతే 5,000 మినిమం. 2 నెలలు లేదా 3 నెలలు అయితే మినిమం 5,000 దర్హమ్స్ ఉండాలి. ఓకే, క్యాష్ ఆర్ క్రెడిట్ కార్డ్. 3,000 అంటే ఇండియా 75,000 అలా అవుతుంది రూపీస్. 5,000 అంటే 1,50,000 దాకా అవుతుంది దగ్గర పెట్టుకోండి. ఇవి ఖచ్చితము. ఈ 5 డాక్యుమెంట్లో ఏదో ఒక్కటి మిస్ అయినా అని వాళ్ళు ట్రావెలింగ్ చేయనియరు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, గివ్ బిగ్ థమ్స్ అప్. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.